హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద భారీ నోటిఫికేషన్గా మనం పేర్కొనవచ్చు. దాదాపు ఎగ్జాక్ట్గా 897 పోస్టుల వేకెన్సీస్తో కూడిన ఈ నోటిఫికేషను 7/12/2023 రోజు విడుదల కావడం జరిగింది. సో 897 పోస్టులు అంటే దాదాపు 900 పోస్టులు, 900 ఉద్యోగాలతో కూడిన గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే ఇది నిజంగా అభ్యర్థులకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన స్వప్నం నెరవేరబోయే అంశం ఇది. సో ఇలాంటి ఒక అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకండి. దీన్ని నార్మల్గా ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఏదో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా కాకుండా సీరియస్గా ప్రిపరేషన్ని కొనసాగించండి. సో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రశ్నాపత్రాల యొక్క సరళిని కానీ, పరీక్షల్లో వస్తున్న ప్రశ్నల యొక్క సరళిని కానీ గమనిస్తే చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, చాలా డీటెయిల్డ్గా, చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా క్రాక్ చేయాలని కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందని మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఈ గ్రూప్ 2కి సంబంధించిన అప్లికేషన్స్ ప్రారంభమయ్యేటి మనకి 21 డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయి. 21/12/23 అంటే మనకి సంవత్సరం చివరిలో ఒక శుభవార్తతో మనం ముగిస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 10th జనవరితో మనకి ఎండ్ అవుతుంది. నూతన సంవత్సరంలో మనం ఒక కొత్త అవకాశంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి గ్రూప్ 2 అప్లికేషన్స్ 21/12/23 నుంచి 10th జనవరి 24 వరకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుద్ది. ఈ స్వీకరించిన అప్లికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ మనకి 2 స్టేజెస్లో జరుగుద్ది. ఒకటి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. మనకి ఇవ్వబడిన నోటిఫికేషన్లో స్క్రీనింగ్ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది నిశ్చయించారు. అది 25 ఫిబ్రవరి 2024లో మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్గానే నిర్వహిస్తున్నారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్కి ఎక్కువ మంది అలవాటై ఉన్నారు. కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిజంగా అభ్యర్థులకైతే ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు గ్రూప్ 2కి సంబంధించి. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి 25 ఫిబ్రవరి 2024 నాడు నిర్వహించడం జరుగుద్ది. ఈ ఫిబ్రవరి అనంటే మన అప్లికేషన్ యొక్క డేట్ కనుక గమనించినట్లయితే 21/12కి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ 25 అంటే మధ్యలో మనకి జస్ట్ ఎన్ని నెలల సమయం ఉంది? జనవరి టు ఫిబ్రవరి అంటే ఓన్లీ 2 months పీరియడ్ మాత్రమే ఉంటుంది అండ్ అప్లికేషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి. సో ఈ రోజు నుంచి కనుక లెక్క పెట్టుకుంటే సో ఇది ఒక డిసెంబర్లో ఒక అప్రాక్సిమేట్లీ 20 days, జనవరిలో ఒక 31 days, ఇక్కడ ఒక 22 days అనుకోండి. ఎందుకంటే 25th అంటే 22, 23ని మనము వదిలేసుకుంటే 20, 50, 73 days అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 75 రోజుల టైం మాత్రమే మనకు ఉంది. 75 days టైం మాత్రమే ఉంది. కాబట్టి 75 రోజుల సమయాన్ని మీరు సద్వినియోగపరచుకొని స్క్రీనింగ్ ఎగ్జామ్ని కనుక క్వాలిఫై అయితే మనకు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఐదర్ ఓఎంఆర్ బేస్డ్గా ఉండొచ్చు, లేదంటే ఆన్లైన్ మోడ్లోనైనా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఇంకా ప్రకటించడం జరగలేదు. మోస్ట్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ని ప్రకటించడానికి అవకాశం ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆన్ మే లాస్ట్ వీక్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉందండి. May 3rd ఆర్ లాస్ట్ వీక్లో మనం మెయిన్స్ ఎగ్జామ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ మే టైం వరకు ఏదైతే ప్రణాళికను మీరు సిద్ధం చేసుకొని ఉంటారో ఆ దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకొని ప్రిపరేషన్ని కొనసాగించండి. ఈసారి గ్రూప్ 2 నోటిఫికేషన్లో గతంలో కంటే ఈసారి చాలా మార్పులు జరిగాయి. సిలబస్లో కావచ్చు, పరీక్షా విధానంలో కావచ్చు. చాలా మట్టికి సిలబస్ యొక్క బర్డెన్ అనేది ఇక్కడ తగ్గించడం జరిగింది. కాకపోతే కొత్తగా ఒక ఇండియన్ సొసైటీ అనే కాన్సెప్ట్ మనకి స్క్రీనింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది తప్ప మిగతా అంతా కూడా మనం ప్రీవియస్గా ప్రిపరేషన్లో ఉన్న అంశాలే. ఒకసారి స్క్రీనింగ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అసలు పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, సో నా ఇక్కడ స్క్రీనింగ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అంటే ప్రిలిమినరీ అంటాం మనం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి 150 మార్కులకు గాను 150 క్వశ్చన్స్తో ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటేషన్లో మనకి ఈ పరీక్ష నిర్వహిస్తారు. టైం కూడా 150 నిమిషాలు ఉంటుంది, 150 minutes ఉంటుంది.
కాబట్టి 150 మార్క్స్ యొక్క ఎగ్జామ్ని ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుద్ది. 1/3 నెగిటివ్ మార్కింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్తో కండక్ట్ చేయడం జరుగుద్ది. నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు మన యొక్క స్ట్రాటజీస్ కానీ ప్రిపరేషన్స్ కానీ చాలా పకడ్బందీగా ఎగ్జాక్ట్గా అక్యురేట్గా మనం చదువుతూ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సిలబస్లో పేర్కొనబడ్డ అంశాల్లో మై బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్టు పైన ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారో అదే సబ్జెక్ట్ని ఎక్కువసార్లు రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త సబ్జెక్ట్ని చదవడం కంటే. ఎందుకంటే మనకి ఇక నెగిటివ్ మార్కింగ్ ద్వారా తెలిసిన సమాధానాలని ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలిగితే చాలు మనం రేస్లో ముందుకెళ్తాం. ఒకవేళ అక్యురేట్గా తెలియకుండా ఏఆర్బి అనే ఒక సందిగ్ధంలో మనం ఆన్సర్స్ చేస్తే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ద్వారా చాలా వెనుకబడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అక్యురేట్ ఆన్సర్స్ని మాత్రమే మనం ఆన్సర్ చేయాలంటే మనం దేంట్లోనైతే ఎక్కువ అవగాహన కలిగి ఉంటామో దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని రిపీటెడ్గా మనము రివైజ్ చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేస్తాం. కాబట్టి ఇలా అంశాలపైన మీరు ఒక సబ్జెక్ట్ వస్తుంది ఒక సబ్జెక్ట్ రాదు అన్న విషయంలో కాకుండా దేంట్లో అయితే స్ట్రాంగ్ ఉంటామో దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదైతే పూర్తి స్థాయిలో తెలియని అంశాలు ఏవైతే ఉంటాయో దాన్ని తెలుసుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి, ఇవ్వబడిన అన్ని సబ్జెక్ట్స్కి సమానమైన సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం కూడా చేయండి. ప్రతి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంటే. సో ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఈ 150 మార్కుల యొక్క పేపర్ అనేది మనకి మొత్తం 5 సబ్జెక్టులతో కూడిన ఎగ్జామ్గా నిర్వహిస్తున్నారు. అంటే ఇందులో 5 అంశాలు ఉంటాయి. సో మొదటిది ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ సేమ్ 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ ఉండడం జరుగుద్ది. 30 మార్క్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఇండియన్ హిస్టరీ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడిల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఒక్కొక్క దాని నుంచి 10 మార్క్స్ సెగ్మెంట్గా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ సెకండ్ వన్ చూసినట్లయితే జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీని కూడా 3 భాగాలుగా వివరించడానికి ప్రయత్నం చేశారు. ఫిజికల్ జియోగ్రఫీ అని, ఎకానమికల్ జియోగ్రఫీ అని అండ్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన జియోగ్రఫీ అని 3 భాగాలుగా విభజించారు. అండ్ ఈ జియోగ్రఫీలో కూడా ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించిన అంశాలని కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. అంటే మామూలుగా ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ కొత్తగా చేర్చబడిన ఇండియన్ సొసైటీ అనేది న్యూ కాన్సెప్ట్గా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి స్టూడెంట్స్ అంటే ఇందాకే చెప్పాను నేను, మీరు కొత్త సబ్జెక్ట్స్ పెట్టారని చెప్పేసి లేదంటే రాని సబ్జెక్ట్స్ ఉందని చెప్పేసి కంగారు పడి దాని మీద ఎక్కువగా ఓవర్ టైంని మీరు స్పెండ్ చేయకండి. అన్నింటికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వండి. ఇంకొంచెం మాట్లాడితే మీకు ఎక్కువ అవగాహన ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించి ప్రతి ప్రశ్న ఆన్సర్ చేసే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్గా చూస్తాం. కరెంట్ అఫైర్స్ కూడా 30 మార్కులకి ఇవ్వడం జరిగింది. 30 మార్క్స్. ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ 30 మార్కులు. ఇందులో కూడా 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అంటే రీజనల్ అంటే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. గత 4 నెలల నుంచి అంటే నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు 4 నెలలు అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలల సమయం ఏదైతే ఉందో అప్పటి వరకు మీరు కరెంట్ అఫైర్స్ని ఆ 6 months పీరియడ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా మొన్న జరిగిన 4 రాష్ట్రాల యొక్క ఎన్నికలు, ఇలాంటి అంశాలు, ఇప్పుడు జరుగుతున్న తుఫానుకు సంబంధించిన అంశాలు కానీ ఏదైతే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఉందో ఇంటర్నేషనల్ సంబంధించి అలాంటి వాటన్నిటిని, వరల్డ్ కప్కి సంబంధించి మొన్న రీసెంట్గా పూర్తయింది. కాబట్టి వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఈవెంట్ని నోట్అవుట్ చేసుకోండి. సో ఇలా మీరు ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ సో కరెంట్ అఫైర్స్ని కనుక జాగ్రత్తగా డీల్ చేయగలిగితే ఎక్కువ మార్కులు కూడా ఇందులోంచి సాధన చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీని మనం చూస్తాం. సో ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి ఇందులో కూడా సేమ్ 3 సెగ్మెంట్స్ పెట్టాడు. మీరు చూడండి, ఏది తీసుకున్నా సరే 3 సెగ్మెంట్స్, ఒక ఇండియన్ సొసైటీ ఒకటి కాకుండా మిగతా అన్నీ కూడా 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా 3 సెగ్మెంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి లాజికల్ రీజనింగ్. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే లాజికల్ రీజనింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, దాన్ని మనం రీజనింగ్ అంటాం, జనరల్ రీజనింగ్ అంటాం, రైట్. మూడవది న్యూమరికల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్గా మనం చూస్తాం.
న్యూమరికల్ ఎబిలిటీ. అంటే రీజనింగ్కి సంబంధించి 2 సెగ్మెంట్లు, అర్థమెటిక్ సంబంధించి ఒక సెగ్మెంట్ ఉంది కాబట్టి సో అర్థమెటిక్లో నుంచి ఒక 10 మార్కులు, రీజనింగ్ నుంచి లాజికల్ అండ్ రీజనింగ్ కలిపి ఒక 20 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. మొత్తం ఈ 5 సెగ్మెంట్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగేది ఎక్కడ అంటే మెంటల్ ఎబిలిటీ నుంచి మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా సరే మనం యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా మనకు ఆన్సర్ తెలుసు, ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా ఫాలో అయితే మనకు ఆన్సర్ వస్తుంది అన్న విషయం ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మెంటల్ ఎబిలిటీలో మనం ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనల్ని కాపాడేది ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీని మనం చూడొచ్చు. ఈ విధంగా స్క్రీనింగ్కి సంబంధించిన పరీక్ష పూర్తయిన తర్వాత మనకి మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. అది పేపర్ 1 పేపర్ 2 2 పార్ట్స్గా ఉంటుంది. అంటే పేపర్ 1 ఒకటి, పేపర్ 2 ఒకటి. పేపర్ 1 అండ్ పేపర్ 2లో గమనించినట్లయితే పేపర్ 1 మెయిన్స్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 సేమ్ యాజ్ వెల్ యాజ్ 150 మార్క్స్ అండ్ 150 మార్క్స్కి నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ 1/3 ఉంది. పేపర్ 1 అనేది 2 పార్ట్లుగా డివైడ్ అయింది. ఒకటి 75 మార్క్స్, ఒకటి 75 మార్క్స్. ఈ 75 మార్క్స్ అనేది కంప్లీట్గా ఏపీ హిస్టరీకి సంబంధించిన 75 మార్క్స్ అండ్ ఈ 75 మార్కు భారత రాజ్యాంగానికి సంబంధించిన 75 మార్క్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకి ఇది కూడా 2 పేపర్స్గా డివైడ్ చేయబడింది. 75 మార్క్స్ అండ్ 75 మార్క్స్. ఒక 75 మార్క్స్ ఏమో కంప్లీట్గా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. డీటెయిల్గా సిలబస్, చాప్టర్ వైజ్ సిలబస్ మీకు నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. వెబ్సైట్లో చూడండి, www.psc.ap.gov.in అనే వెబ్సైట్లో డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పార్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 75 మార్క్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. మీకు ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అక్కడ కరెంట్ అఫైర్స్లో కూడా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అప్పటి నుంచే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకుంటూ రండి. ఇక్కడ 75 మార్క్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా మనకి గ్రూప్ నోటిఫికేషన్ సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు. ఇకపోతే దీనికి సంబంధించి మన సంస్థ నుంచి ఇక్కడ కోచింగ్ అనేది, ఆన్లైన్ కోచింగ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా కూడా అందించడం జరుగుద్ది. కొందరికి హిస్టరీలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి హిస్టరీ క్లాస్ వినాలనుకుంటారు, కొందరు జాగ్రఫీ క్లాసెస్ కావాలనుకుంటారు, కొందరు మెంటల్ ఎబిలిటీ స్పెషల్ క్లాసెస్ కావాలనుకుంటారు. ఈ విధంగా ప్రత్యేకంగా సబ్జెక్ట్ వైజ్గా కోచింగ్ అనేది మీకు అందించడం జరుగుద్ది. సో నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ కాబడింది కాబట్టి ఈ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ ఈచ్ సబ్జెక్ట్ కోసం, అంటే ప్రిలిమినరీలో ఉన్న ఒక్కొక్క సబ్జెక్టు కోసం మనం ఎన్ని సబ్జెక్ట్స్ పేర్కొన్నాం, ఇక్కడ 5 సబ్జెక్ట్స్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఫీజు కూడా అతి తక్కువగా ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించి 5 సెగ్మెంట్లకు సంబంధించి ఆఫర్లో మీకు కేవలం 499 రూపీస్కి మాత్రమే పర్ ఈచ్ సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుద్ది. మీకు ఇండియన్ హిస్టరీ కావాలంటే ఇట్స్ 499, జాగ్రఫీ ఆల్సో 499, ఇండియన్ సొసైటీ ఆల్సో 499, కరెంట్ అఫైర్స్ ఆల్సో 499, మెంటల్ ఎబిలిటీ ఆల్సో 499గా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీకు ఫోన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఏపీలో రాబోయే ఇతర నోటిఫికేషన్స్ యొక్క వివరాల గురించి కావచ్చు, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా తెలియని వారికి ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలంలో నూతన సంవత్సరంలో మీ ఉద్యోగం యొక్క ఆశలు నెరవేరాలని కోరుకుంటూ మీ లింగదాస్.